ఐ సా హిమ్ అని అంటాం, కానీ ఐ లుక్డ్ హిమ్ అని అన్నాం, ఐ లుక్డ్ ఎట్ హిమ్ అని అంటాం. ఎందుకని ఇక్కడ ప్రిపోజిషన్ యూజ్ చేయలేదు? ఎందుకని ఇక్కడ ప్రిపోజిషన్ యూజ్ చేసాం? ఎందుకని అంటే లుక్ అనేది ఏమో ఒక ఇంట్రాన్సిటివ్ వెర్బ్, సి అనేది ఏమో ఒక ట్రాన్సిటివ్ వెర్బ్. చూడండి, ఐ కాల్ హిమ్, ఇందులో కాల్ చేసిన యాక్షన్ అంటే ఈ వెర్బ్ యొక్క ఎఫెక్ట్ ఆబ్జెక్ట్ మీద పడింది కాబట్టి దీన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటారు. కానీ నేను నవ్వాను అనుకోండి, ఐ లాఫ్డ్, నేను నవ్వాను, నేను నవ్వడం యొక్క ఈ వెర్బ్ యొక్క ఎఫెక్ట్ హిమ్ అతని మీద ఎలా పడింది? పర్లేదు కదా. ఐ క్రైడ్, నేను ఏడ్చాను, ఐ క్రైడ్ హిమ్ అంటే నేను అతన్ని ఏడ్చాను అని. నేను అతన్ని ఏడుస్తానా, నేను అతని కోసం ఏడుస్తానా? ఐ క్రైడ్ ఫర్ హిమ్ అని అంటాం. నేను అతన్ని నవ్వుతానా, నేను అతన్ని చూసి నవ్వుతానా? నేను అతన్ని చూసి నవ్వుతా కాబట్టి ఐ లాఫ్డ్ ఎట్ హిమ్ అని అనాలి. సో కొన్ని వెబ్స్ ఎలాగైతే లుక్, క్రై, స్లీప్, లాఫ్, అరైవ్, గో, కమ్, రైజ్, ఇవి మొత్తం ఇంట్రాన్సిటివ్ వెబ్స్. అంటే ఇందులో ఒక సబ్జెక్ట్ ఒక యాక్షన్ చేస్తాడు కానీ ఆ యాక్షన్ యొక్క ఎఫెక్ట్ దాని పక్కనే ఉన్న ఆబ్జెక్ట్ మీద పడదు. అయితే ఈ వీడియోని మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద ఇచ్చిన వీడియో లింక్ మీద క్లిక్ చేసి వీడియోని కంప్లీట్గా చూడండి.